పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానించుకొనుచున్నాము. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని ఘనపరుచుకొనుచున్నాము. రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. త్రియేక దేవుడా, మమ్మలను మీ ఉపదేశముతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభువా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరు పారిన వారముగాను, మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడలాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము.
క్రీస్తు నామము. అభిషక్తుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. జీవాధిపతి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుట కృప చూపారు. తగిన ప్రార్థనాత్మను మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయము మీ సన్నిధి మా అందరితో ఉంచండి. ప్రభా, మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి, మా ఆత్మలను తాకండి.
మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచి అన్ని విషయములో మీరే జయమిచ్చి మీ వాక్యము మాకెంతో అవసరము, మీ కృపను మాకివ్వమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగం మరి యెషయా భక్తుని ద్వారా ఒక మంచి ప్రవచనాన్ని దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. ఏమిటి ప్రవచనం అంటే, ఇది ధైర్యపరిచే వాక్యముగా, అలాగే ప్రజలను బలపరిచే వాక్యముగా, వారిని దృఢపరిచే వాక్యముగా ఉంటా ఉంది. అందువలన యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు మరి క్షేమకరమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. క్షేమకరమైన మాటలు ఏమనంటున్నాడంటే, 3వ వచనంలో చూస్తే, సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. బలపరచుడి అని అంటున్నాడు, అలాగే దృఢపరచుడి అని అంటున్నాడు. బలపరచటం, సహజంగా మానవుడు ఎప్పుడు కూడా బలహీనుడు. ఎప్పుడు ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎక్కువ భాగము శారీరకంగా బలహీనలుగా ఉంటారు. తర్వాత మానసికంగా బలహీనతలు ఉంటాయి. అలాగే ఆర్థిక బలహీనతలు ఉంటాయి. ఎన్నో రకాల బలహీనతలతో మనుషులు ఉంటారు. ఎన్నో రకాల బలహీనతలు. అయితే ఈ బలహీనతల వైపే మనం చూస్తూ ఉంటే మనము బలహీనమైపోతాం. అందుకనే మనం ఒక పాట పాడతాం, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము అని పాడతాం. ఏ సమయంలోనండి? బలహీన సమయం. అంటే మనం బలహీనంగా ఉండే సమయాలు చాలా ఉంటాయి. బలహీనంగా ఉండే సమయాలు. ఈ మనిషి చూడటానికి ఎంత లావుగా ఉండొచ్చు, ఎంత బలంగా ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ కృంగిపోయిన సమయాలు ఉంటాయి. అబ్రహాము గారు చాలా ఆస్తిపరుడు. వాస్తవంగా చూస్తే అబ్రహాము గారు చాలా ఆస్తిపరుడు. ఆయనకి ఎంతో ఆస్తి ఉంది. ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు. కానీ ఆయనకుండే బలహీనతలు ఆయనకి ఉన్నాయి. ఆయనకుండా బలహీనత ఏమిటంటే, ఆస్తి ఎంతో ఉంది కానీ మరి సంతానం లేదు. అందువలన ఆస్తి ఉన్నవాళ్ళు సహజంగా సంతోషంగా ఉంటారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు సంతోషంగా ఉండరు. ఆస్తి ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండరు.
వాళ్ళకుండే బలహీనతలు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. ఆస్తి గల్ల వాళ్ళకి నిద్ర పట్టదు, ఏ టైంలో ఏం జరుగుతుందో అనే భయం. ప్రశాంతంగా నిద్రపోయేది ఎవరయ్యానంటే ఆస్తి లేని వాళ్ళే ప్రశాంతంగా నిద్రపోతారు. ఆస్తులు ఉన్న వాళ్ళు టెన్షన్ లైఫ్ గడుపుతూ ఉంటారు. మరి అబ్రహాము గారు కూడా మరి ధనవంతుడు, కానీ ఆయనకున్న బలహీనత ఏమిటంటే ఒక దినాన దేవునితో ఏమంటున్నాడంటే, ప్రభా నువ్వు అన్నీ నాకు ఇచ్చావు, పశువులు ఇచ్చావు, గొర్రెలను ఇచ్చావు, గాడిదలను ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, పంటలు ఇచ్చావు, నాకు కావలసిందంతా నువ్వు ఇచ్చావు, కానీ ఏమిచ్చినా ఏం సుఖమయ్యా, సంతానము లేనివాడిని కదా, నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వలేదు కదా అని నిరుత్సాహపడుతున్నాడు. అది ఆయన బలహీనత. మరి ఆ బలహీనత పోవాలి అనంటే ఏ మనుష్యుడు సహాయం చేయలేడు, ఏ మనుష్యుడు ఏమీ చేయలేడు. ఆ బలహీనత ఎలా పోతుంది అనంటే దేవుడు మాత్రమే సహాయం చేయగలడు, దేవుని సహాయం. అందుకని ప్రభు ఏమన్నాడంటే, అబ్రహాం నేను ఎవరినో తెలుసా నీకు అని అడిగాడు. అబ్రహాము మరి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఎవరినో నీకు తెలుసా అని అన్నప్పుడు చూడండి అబ్రహాంకు దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో. ఆదికాండము 17వ అధ్యాయం తీయండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఏ దేవుడిని అంటున్నాడండి? నేను సర్వశక్తి గల దేవుడను. బలహీనులకు ఎవరు కావాలంటే బలవంతుడు కావాలి. అబ్రహాముకి మరి సంతానము లేనందువలన తాను బలహీనంగా కృంగిపోయిన వానిగా, వేసారిన వ్యక్తిగా, నిరాశ నిస్పృహలతో ఉన్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు అబ్రాహామును దర్శించి తనకొక సంతానాన్ని ఇచ్చాడో అప్పుడు దేవుని యందు బలపరచబడ్డాడు, దేవుని యందు బలవంతునిగా మారిపోయాడు. అలాగే ప్రియరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనుషులు బలహీనులుగా ఉంటారు, కానీ ఆ బలహీనులకు దేవుడు తోడుగా ఉండి బలపరిచే దేవుడు. అలాగే ఏలియా విషయం కూడా చూస్తే, ఏలియా మరి యెజబెలు రాణి విషయంలో చాలా కృంగిపోయాడు. యెజబెలు రాణి ఏలియాను చంపాలి అని నిర్ణయించుకుంది. అందువలన ప్రాణభీతి ఏర్పడింది ఏలియాలో.
ఎప్పుడైనా రాణి కదా, ఆమె ఎప్పుడైనా ఏమైనా నన్ను చేస్తుందేమో అని. అందుకని ఆయన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం మరి పారిపోయాడు, ఒక అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో బదరీ చెట్టు క్రిందకి చేరాడు. అక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా ఇక నన్ను నా ప్రాణం ఇక తట్టుకోలేదు, ఇక నేను బ్రతకడం కష్టం, ఇక నా ప్రాణాన్ని తీసేసుకో, నన్ను చంపేయి, ఇక ఈ భూమి మీద బ్రతకడం నాకు ఇష్టం లేదని మరణాన్ని గూర్చిన ప్రార్థన చేస్తున్నాడు. బలహీనుడైపోయాడు ఏలియా. అదొక బలహీనత వచ్చేసింది. అబ్రహాము ధనవంతుడే కానీ సంతానం లేదు అనే విషయం మీద బలహీనుడైపోయాడు. ఏలియా గొప్ప ప్రవక్త కానీ యెజబెలు రాణి ఆయన చంపుతుందేమో అనే ప్రాణభయంతో బలహీనుడైపోయాడు. అందుకని ఆయన ప్రాణభయంతో ఉండి ఆ బదరీ వృక్షం క్రింద చేరి, అయ్యా నా ప్రాణాన్ని తీసుకో, ఇక నేను బ్రతకడం కష్టమని ప్రార్థన చేస్తుంటే ఏలియా మరి ఆ ప్రార్థన చేసి చేసి పడుకుంటే, నిద్రొచ్చి పడుకుంటే, ఒక దేవదూత వచ్చి ఆయనకు ఆహారం పెట్టి నీళ్ళిచ్చి ఆయన్ని బలపరిచాడు. బహుదూర ప్రయాణము నీ ముందు ఉన్నది అని బలపరిచాడు. చూసారా, బహుదూర ప్రయాణము నువ్వు చేయాల్సి ఉన్నది. అంతే. ఎప్పుడైతే దేవుడు ఆ బలహీనుడిగా ఉన్న ఏలియాకు భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎంతో బలం వచ్చింది. ఆ బలంతో బహుదూర ప్రయాణం చేశాడు. ఆ తర్వాత రాజులను అభిషేకించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. బలహీనుడే కానీ దేవుడు ఆయన్ని బలపరిచాడు. ప్రభువునందు పిల్లరా, ఇలాగూ మనం బైబిల్ గ్రంథంలో ఈ దైవజనులను భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం బలహీనంగా ఉంటాము, కానీ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కావున పిల్లరా, మనము అనేక సార్లు బలహీనం అవుతాం. శారీరకంగా బలహీనతలోకి వెళ్ళిపోతాం, మానసికమైన బలహీనతలోకి వెళ్ళిపోతాం. మనకు కావలసిన అవసరతలు తీర్చడానికి డబ్బు మన దగ్గర లేకపోతే మనము ఏమి చేయాలో తోచని బలహీనతలోకి వెళ్ళిపోతాం. కనీస అవసరతలు కూడా తీర్చబడకపోతే అదొక బలహీనత. ఇలాగూ మనుషులకు అనేక రకాలైనవి, ధనవంతులకు ఉండే బలహీనతలు వాళ్ళకుంటే, చివరికి డాక్టర్స్కు ఉండే బలహీనతలు వాళ్ళకుంటే, అలాగే ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి, కానీ ఇలాంటి బలహీనతలో ఉన్నవారిని ఒక్క దేవుడు మాత్రమే బలపరచగలడు. దేవుని వాక్యము మాత్రమే మనల్ని బలపరచగలదు. దేవుని వాక్యం మాత్రమే మనకు సహాయం చేయగలడు. అందుకని ఇక్కడ వాక్యం నేను చదువుతున్నాం 3వ వచనంలో, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. చూసారా, బలపరచుడి అంటున్నాడు, అలాగే దృఢపరచుడి అంటున్నాడు. మనం అనేక సమయాల్లో మనుషుల మాటలు విని 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 బలహీనం అయిపోతాం. అలాగే అవిశ్వాసపు మాటలు వింటా ఉంటే మనం బలహీనం అయిపోతాం.
ప్రార్థన లేని వారితో, ప్రార్థన చేయని వారితో మనం కలిసిపోతే మనం బలహీనమైపోతాం. సాతానుడు యొక్క మాటలు, వాక్యానుసారమైన జీవితంలో నుండి వెనక్కిపోయిన వారి మాటలు వింటే మనం బలహీనమైపోతాం. మరి ఇలాంటి సమయంలో ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యము ద్వారా నీకు వస్తుంది. ఎంత బలహీనలైనా సరే దేవుడు బలపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాముతో అదే అన్నాడు కదా, అబ్రహాం నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను. ఏలియాను ఆ దేవుని శక్తి బలపరిచింది. పౌలు గారు కూడా ఒకప్పుడు చాలా అనారోగ్య పాలై ఉన్నాడు, బలహీనుడై ఉన్నాడు. ఆ సమయంలో కూడా పౌలు గారిని దేవుడు బలపరిచాడు. చూసారా? కాబట్టి ప్రభునంతులరా, దేవుని యొక్క బలము మనకు ఉన్నదనేది గ్రహించుకోవాలి. ప్రభు మనలను బలపరచగలిగిన దేవుడు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని వాక్యంలో ఉంది. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి, వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, దేవునిలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో మన మనస్సు కృంగిపోయి ఉంటుంది, విచారంగా ఉంటుంది, మరి ఏం చేయాలా అన్నట్లుగా ఆందోళనగా ఉంటుంది. కానీ ఆ టైంలో దేవుని వైపు చూస్తూ ఉంటే ప్రభువు నిన్ను బలపరుస్తూ ఉంటాడు.